పైన భీకరంగా దాడులు చేస్తోంది. టెల్ అవీవ్, జెరూసలం ఇతర నగరాల్లో ప్రస్తుతానికి సైరన్ మోగినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్లో ఇప్పుడు విపత్కర పరిస్థితి ఎదురైంది. ఏకంగా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపైన ఇంకో లెక్క అన్న చందంగా ఇరాన్ దాడులు చేస్తోంది. టెల్ అవీవ్ అనేటువంటి ఒక మహానగరం ఇజ్రాయెల్లో అతిపెద్ద నగరంగా ఉంది టెల్ అవీవ్. అయితే టెల్ అవీవ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రస్తుతం సిచ్యువేషన్ ఒక్కసారిగా మారిపోయింది. టెల్ అవీవ్ ప్రాంతాలపైన చాలా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతోంది ఇరాన్. వీధుల్లోకి జనాలంతా కూడా పరుగులు పెడుతున్నారు, బంకర్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు, సేఫ్ జోన్ కి తరలిస్తున్నారు. అత్యవసర పరిస్థితి విధించారు అక్కడ, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. ఎమర్జెన్సీని ప్రకటించారు. సో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, బ్యాంకులు పూర్తిగా కూడా మూసివేయబడ్డాయి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. సో రెగ్యులర్ గా అక్కడ సాటర్డే రోజున షాదాబ్ అంటే హాలిడేగా ఉంటాయి. సో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం నిలిపివేయబడుతోంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ రోజు తెల్లవారుజామునే కొంత స్టార్ట్ అవడం ప్రారంభించగానే అమెరికా ఇరాన్ పైన చేసిన దాడికి ప్రతీకార దాడిగా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ భీకరంగా, ఇక్కడ మీరు ఆ విజువల్ చూడండి, జనాలంతా పరుగులు పెడుతున్నారు. బీచ్ నుంచి ఒక్కసారిగా పరుగులు పెడుతూ ఊరుకొస్తున్నారు. సైరన్ మోగింది. సైరన్ మోగడంతో అందరూ కూడా ఒక్కసారిగా పరుగులు పెడుతూ ఉన్నారు. ఒక్కసారిగా బంకర్లకు వెళ్తున్నారు, సేఫ్ జోన్స్ కి వెళ్తున్నారు. ఒక్కసారి లైవ్ విజువల్స్ చూద్దాం. రైట్, విజువల్స్ గమనించండి. ఒక్కసారిగా బీచ్ లో సేర తీరుతున్నటువంటి ప్రజలు మొత్తం కూడా పరుగులు పెడుతున్నారు. సైరన్లు మోగాయి. రెండవ ట్యాప్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇరాన్ తనపై జరిగిన దాడికి సంబంధించిన విషయంలో అమెరికా దాడికి ప్రతీకార దాడిగా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. ఒకసారి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పైన. ఒక్కసారిగా తెల్లవారుజామున మొదలైంది షాదాబ్, అంటే ముందు రోజుగా సాటర్డే రోజు షాదాబ్ ప్రకటించారు, ఒక హాలిడేగా ఉంటుంది ఇజ్రాయెల్లో. ఆ తర్వాత మరుసటి రోజున ఇప్పుడిప్పుడే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ట్రాన్స్పోర్టేషన్స్ అంతా సిద్ధమయ్యాయి. ఇక బయటికి బయలుదేరదామంటేనే ప్రజలకి భయభ్రాంతులు పుట్టించే శబ్దాలు వినిపిస్తున్నాయి, సైరన్లు మోగుతున్నాయి, మిసైల్స్ పడుతున్నాయి. టెల్ అవీవ్ ప్రాంతాలు మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో. టెల్ అవీవ్ ప్రాంతంలో ఒక పెద్ద బిల్డింగ్ అని ఆ మిసైల్ అలా పడడంతో ఒక్కసారిగా ఆ బిల్డింగ్ పూర్తిగా కుప్పగూలిపోయింది. మీరు విజువల్స్ చూస్తున్నారు. ఒక్కసారిగా ఆ మిసైల్ ప్రయోగం, ఆ మిసైల్ అని ప్రయోగించినటువంటి ఆ తీరుని మీరు గమనిస్తున్నారు రైట్ సైడ్ బాక్స్ లో. అక్కడి ప్రాంతంలోని ప్రజలంతా ఎలా ఉన్నారు, ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజువల్స్ అన్ని కూడా రైట్ సైడ్ బాక్స్ లో మీకు కనబడుతున్నాయి. బీచ్ లో టెల్ అవీవ్ ప్రాంతంలో ఆ పేలుడు శబ్దాలు చూడండి, ఆ విస్ఫోటనం చూడండి, ఏ స్థాయిలో మంటలు, దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయనేది. సో మిసైల్ అక్కడ పడింది, వెంటనే అక్కడ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సో ప్రజెంట్ అక్కడ చాలా పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. అక్కడి ప్రజలంతా కూడా కాపాడుకోవడం కోసం సైరన్లు మోగిస్తూ ఉన్నాయి. వారంతా కూడా బంకర్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు. ఒకసారి నా పక్కన మీరు విజువల్స్ అన్ని గమనించండి. విజువల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా టెల్ అవీవ్ ప్రాంతాన్ని ఇరాన్ ఒక రకంగా ఆగ్రహంతో ప్రతీకార దాడిలో భాగంగా ఎంతటి దాడులకు పాల్పడుతుందో మీరు విజువల్స్ లో చూస్తున్నారు. సో జెరూసలం, టెల్ అవీవ్, హోలోన్, రమద్ ఖాన్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్కడ దాడులు కొనసాగుతున్న ఇరాన్ మిసైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. అమెరికాపై డైరెక్ట్ గా ఇంకా కొంత సమయం పట్టినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం పక్కనే ఉంది. ఆల్రెడీ 9 రోజులుగా యుద్ధం జరుగుతోంది. ఈరోజు 10వ రోజు కాబట్టి ఈ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడి ఇజ్రాయెల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఆ 3 న్యూక్లియర్ సైట్స్ ని అమెరికా డొనాల్డ్ ట్రంప్ దాడి చేయించాడు కాబట్టి ఐ కంగ్రాచులేట్ డొనాల్డ్ ట్రంప్ ఫర్ హిస్ బోల్డ్ డెసిషన్. సో ఆయన చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు, దానికి నేను కంగ్రాచులేట్ తెలియజేస్తున్నా అని చెప్పి నేతన్యాహు అమెరికా అధ్యక్షుడిని డొనాల్డ్ ట్రంప్ ని కొనియాడారు. ఇన్ఫాక్ట్ వి బోత్ గెట్ టుగెదర్ టు అవాయిడ్ nuclear weapons to stop the preparation of nuclear in Iran. So nuclear weapon ని ఇరాన్ లో తయారు చేయడం కోసం పూర్తిగా ఆపేస్తాము, అక్కడ నిలిపివేస్తామనేటువంటి మాటని నెతన్యాహు మాట్లాడుతున్నారు. అంటే డెఫినెట్ గా ఇరాన్ పైన మరోసారి ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేయొచ్చు, అమెరికాకి సపోర్ట్ ఇస్తోంది, అమెరికా ఇజ్రాయెల్ కలిసే నాపై దాడి చేస్తుందనే భావనలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి తిప్పి కొడుతోంది ఇరాన్. మిసైల్ వర్షం మీరు చూస్తున్నారు కదా, ఒక పెద్దగా భవనంగా కనబడుతోంది. ఆ భవనం పైన ఒక్కసారిగా మిసైల్ పడింది.
దీంతో ప్రస్తుతానికి ఆ భవనం కుప్పకూలిపోయింది. ఇంకా ఈ దాడుల సంఖ్య కొనసాగొచ్చు, ఇంకా ఈ దాడులు పెద్ద ఎత్తున జరగవచ్చు. ప్రజలంతా ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైపోయి పరుగులు పెడుతున్నారు. ఒక్కసారిగా అంతా కూడా సేఫ్ జోన్స్కి, అంటే ప్రతి బిల్డింగ్కి, ప్రతి మాల్కి, ప్రతి చోట, ప్రతి ఒక నివాసానికి, ప్రతి బిల్డింగ్కి కూడా ఒక కింద బంకర్ లాంటి సేఫ్ జోన్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా సైరన్ మోగ్గాని ఎక్కడున్న వారైనా కూడా ఒక్కసారిగా ఆ బంకర్లోకి వెళ్ళిపోవాల్సిందే. బంకర్లోకి వెళ్తేనే అక్కడ ఏం జరిగినా ప్రాణాలతో బయటపడగలుగుతారు. లేదంటే అంతా కూడా ఆ దాడిలో గాయాల పాలైపోయి మరణించే అవకాశం కూడా ఉంది. ఒకసారి మనం ఆ ప్రజలు ఒక మాల్లో నుంచి పరుగులు పెట్టే ఆ దృశ్యాలు చూద్దాం. వింటున్నారు కదా సైరన్ల శబ్దాలు. ఎంతటి ఒక విపత్కర పరిస్థితి జెరూసలేం తెలవీవ్ ప్రాంతాల్లో ఉందనేది, ఇజ్రాయెల్లో ఎంతటి ఒక భయాందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ ఉందని చూస్తున్నారు కదా. పెద్ద ఎత్తున మిసైళ్ల వర్షం కురిపిస్తోంది ఇరాన్. ఏ స్థాయిలో అంటే వర్షపు చినుకులు పడ్డట్టుగా ఒక్కో క్షణానికి, ఒక్కో అడుక్కి ఒక్కో మిసైల్ లాంచ్ చేస్తోంది. అంతటి స్థాయిలో జరుగుతుంది. అయితే అందరూ భావించారు ఇజ్రాయెల్లో ఒక ఐరన్ డోమ్ లాంటి శక్తి ఉందని. ఐరన్ డోమ్ లాంటి శక్తి కూడా కొన్ని సందర్భాల్లో డిఫెండ్ చేయలేకపోతుంది. దాన్ని కూడా కళ్ళు గప్పి ఈ మిసైల్స్ ఇజ్రాయెల్కి త్వరబడుతున్నాయి. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ లా ఉంది. ఎటువంటి అప్డేట్స్ అంటున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రస్తుతం ఇరాన్ పైన అమెరికా దాడి, ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి, ప్రతీకార దాడుల నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇంటర్నేషనల్ ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ప్రెసెంట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అంటే అమెరికా డైరెక్ట్ గా యుద్ధ క్షేత్రంలో దిగిపోయింది, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి 3 న్యూక్లియర్ సైట్స్ ని పేల్చేసింది, చాలా బాహాటంగా చెప్తోంది ఎస్ మేము సాధించామని చెప్పి. ఇంకా చాలా క్లియర్ గా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట ఏంటంటే ఇంకా టార్గెట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ టార్గెట్స్ ఇంకా ఉన్నాయని చెప్పేటువంటి మాటల్ని కూడా నెతన్యాహు సమర్థిస్తున్నారు. కంగ్రాచులేట్ టు ద డొనాల్డ్ ట్రంప్ ఫర్ బోల్డ్ డెసిషన్, చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారనే మాటని నెతన్యాహు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నెతన్యాహు ఇజ్రాయెల్లో కూడా ఇరాన్ భీకరమైనటువంటి దాడులు చేస్తోంది. ఇప్పుడు మనం ఈ వార్త చెప్పే సమయానికి కూడా అక్కడ ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఎలా చూడాలి? ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? మరి ముఖ్యంగా ఇప్పుడు దాడులని అంటే ఇరాన్ కూడా తన దాడులని ప్రారంభించింది. మనం వచ్చాం ఇరాన్ కూడా తన దాడుని ప్రారంభించిన తర్వాత మీరు అన్నాడు జెరూసలేం కావచ్చు, లేకపోతే టెల్ అవీవ్ కావచ్చు, ఇలా మరికొన్ని కీలక ప్రాంతాలకు సంబంధించి వీటిని పూర్తిగా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసింది ఇజ్రాయెల్. అఫ్కోర్స్ ఇప్పటికే యాక్టివేట్లో ఉంది, ఇప్పుడు మరింత తీవ్రతరం చేసింది. డేవిడ్స్ లింక్ కావచ్చు, యూరో కావచ్చు, లేకపోతే ఐరన్ డోమ్ వ్యవస్థ. అఫ్కోర్స్ ఇప్పటికే ఐరన్ డోమ్ వ్యవస్థ ఫెయిల్ అనే ఒక మాట వినిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు మరింత భద్రతా చర్యలకు ఉపక్రమించిందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, మరి ముఖ్యంగా సురక్షిత ప్రాంతాలు ఇన్ ద సెన్స్ వాళ్ళున్న ప్రాంతాల్లోని ఇప్పుడు చిన్న చిన్న గుహల్లా ఉంటూ ఉంటాయి, వాటిలోకి వెళ్ళిపోండి. దాంతోపాటు పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి, బంకర్స్ అంటూ ఉంటాం సాధారణంగా. బంకర్స్లోకి వెళ్ళండి, లేకపోతే ఆ పార్కింగ్ ఏరియాస్లో ఉంటుందో వాటిలోకి వెళ్ళిపోయినట్టు కూడా చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్. అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇరాన్ తన దాడిని తీవ్రతరం చేస్తోంది. ఇంకొక మాట ఇరాన్ చెబుతోంది. మరి ముఖ్యంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC అంటూ ఉంటారు. వాళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా దిస్ ఈస్ గోన్ బి అనదర్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక IRGC ఏమంటుందంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రతి ఒక్క అమెరికన్, ఐ రీటరేట్, మిడిల్ ఈస్ట్లో ఉన్న మధ్యప్రాచ్యంలో ఉన్న ప్రతి అమెరికన్ కూడా మా టార్గెట్ అంటూ చెప్పడం ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన గాఢతను అర్థం పడుతుంది. ఘటన తీవ్రతను మన కళ్ళ ముందు ఉంచుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం అమెరికాకు లేకపోతే ఇజ్రాయెల్కు మాత్రమే పరిమితం కాలేదు. మిడిల్ ఈస్ట్లో ఉన్న పూర్తిగా అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న ఎవరైనా అమెరికన్లు ఉంటే వాళ్ళే మా టార్గెట్ అంటూ IRGC అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చెప్పడం బట్టి అర్థమవుతోంది. అంటే ఇరాన్ తీవ్రమైన దాడులకు దిగి అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం చూసాం. యెమెన్కి సంబంధించి హౌతీలు కూడా వార్నింగ్ ఇచ్చారు. హౌతీలు ఏమంటున్నారు? అమెరికా కొన్ని దశాబ్దాల్లో మరి ముఖ్యంగా భవిష్యత్తులో
అంటే సమీప భవిష్యత్తులో ఎక్కడా కూడా మర్చిపోలేని చెరిపేలేని ఒక పెద్ద తప్పిదం చేస్తుంది అమెరికా అంటూ కూడా యెమెన్లో హౌతీలు చెప్పుకొచ్చారు. అంటే ఇప్పటికే మనకు అర్థమవుతోంది ఇజ్రాయెల్ మీద ఫోకస్ కాదు ఇప్పుడు అమెరికా మీకు సంబంధించి. అలా చెప్పి నేరుగా అమెరికా మీద పెడతారంటే ఫోకస్ సుదూరంగా ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ కష్టమే అలా అని చెప్పి కొట్టిపారేయలేం. బట్ ఇక్కడ కొద్దిసేపటి క్రితం మీరు మాట్లాడినట్టుగా అమెరికా బేసెస్ వాళ్ళ చుట్టూతో ఉన్న అమెరికా బేసెస్ని ఇక్కడ కొట్టిపడేసే అవకాశం ఉంది, దాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఈ బేసెస్ కూడా మరి ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్కి సంబంధించి ఆ ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి ఆ కంట్రీస్ కూడా సమ్వేర్ ఎక్కడ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఇరాన్కి సంబంధించి ఆ సపోర్ట్ సందర్భంలో మాట్లాడుకున్న క్షణంలో